ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని మూడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం ఉత్పత్తి, ఉపాధి. ఇందులో 28 నుంచి 32 పేజీ వరకు ముందుగా 2013-14 సంవత్సరం ఏప్రిల్, జూన్ మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక స్థితి గత 4 ఏళ్లలో అతి తక్కువగా అంటే 4.4% చొప్పున పెరిగింది. అంతకుముందు త్రైమాసికం జనవరి, మార్చిలో ఈ వృద్ధి 4.8%గా ఉంది. మొదటి త్రైమాసికంలో వ్యవసాయం 2.7 వృద్ధి చెందగా తయారీ పరిశ్రమలో ఇది 1.2% మాత్రమే. 1.2% మాత్రమే. ఆర్థిక రంగం తిరిగి కోలుకుంటుందన్న ఆశలను ఇవి వమ్ము చేస్తున్నాయి. ఇటువంటి వార్తాపత్రిక కథనాలు మీరు చదివి ఉంటారు. ఇవి దేని గురించి మాట్లాడుతున్నాయి, ఎందుకు అంత నిరాశ కనబడుతోంది? మీ ఉపాధ్యాయుని సహాయంతో ఇటువంటి వార్తా కథనాలు సేకరించి వాటిలోని అంశాల గురించి చర్చించండి. ఆర్థిక వ్యవస్థలోని రంగాలు. ప్రజలు తమ జీవనోపాధి కోసం రకరకాల పనులను చేపట్టడం గురించి 8, 9 తరగతిలోని కొన్ని అధ్యాయాల్లో చర్చించాం. ఈ పనులను ప్రధానంగా ఎన్ని రంగాలకు విభజిస్తారంటే 3 రంగాలు. అవి ఏవి అని అడుగుతున్నారు. అవి ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ గనులకు సంబంధించిన పనులు 1. 2 యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు. 3 వస్తువులు నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు. ఇక్కడ ప్రజలు తన జీవనోపాధి కోసం రకరకాల పనులు చేపట్టడం గురించి 8, 9 తరగతులు కొన్ని అధ్యాయాలు చర్చించాం. ఈ పనులను ప్రధానంగా ఎన్ని రంగాలకు విభజిస్తారు? అవి ఏవంటే 3. అవి 1 ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ గనులకు సంబంధించిన పనులు. అటవీ గనులకు సంబంధించిన పనులు అవన్నీ ఫస్ట్ రంగంలోకి వస్తాయి. తర్వాత యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు. యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులను పనిచేయడం అనేది ఇతర పరిశ్రమలు అనేవి దేని కింద వస్తుందంటే పరిశ్రమల కింద, అంటే రెండవ దాని కింద వస్తుంది, రెండవ రంగం కింద. వస్తువులు నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు. వస్తువులు నేరుగా తయారు చేయకుండా ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు మూడవ రంగం కింద వస్తాయి. అదే సేవారంగం. వీటిలో తేడాలు మరొకసారి గుర్తు చేసుకుందాం. దిగువ తెలిపిన వివిధ వృత్తుల వారిని వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల కింద వర్గీకరించని అంటున్నారు. వృత్తి వర్గీకరణ. బట్టలు కుట్టేవారు పరిశ్రమ, అంటే వాళ్ళు దర్జీని ఉపయోగించి పనిచేస్తారు కాబట్టి అది పరిశ్రమ కింద వస్తుంది. తర్వాత బుట్టలు అల్లేవారు, ఇది కూడా పరిశ్రమ, ఇది కుటీర పరిశ్రమ. పూలు సాగు చేసేవారు వ్యవసాయం. తర్వాత పూలు సాగు చేసేవారు వ్యవసాయం కింద. పాలు అమ్మేవారు వ్యవసాయం. చేపలు పట్టేవారు, ఇది కూడా వ్యవసాయం కింద వస్తుంది, అంటే మొదటి రంగం కింద వస్తుంది. మత బోధకులు, పూజారులు సేవారంగం. ఉత్తరాలు బట్వాడా చేసి కొరియర్, ఇది కూడా సేవారంగం. అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవాడు సేవారంగం. వడ్డీ వ్యాపారి సేవారంగం. తోటమాలి వ్యవసాయం. కుండలు చేసేవారు పరిశ్రమ. తేనెటీగలను పెంచేవారు వ్యవసాయం. వ్యామగామి సేవారంగం. కాల్ సెంటర్ ఉద్యోగులు సేవారంగం. కాల్ సెంటర్ ఉద్యోగులు సేవారంగం అనే వాళ్ళు వస్తువులు తయారు చేయరు కాబట్టి అది సేవారంగం కింద వస్తుంది. వ్యామగామి ఇతర కూడా వస్తువులు తయారు చేయరు కాబట్టి ఇది కూడా సేవారంగం. తేనెటీగలను పెంచేవారు కూడా వ్యవసాయం కింద వస్తారు, ఇది వ్యవసాయ సంబంధించి. తర్వాత కుండలు చేసేవారు పరిశ్రమ. ఇక్కడ కుటీర పరిశ్రమ అనొచ్చు. కుండలు చేసేవారు ఆయుధాలను, అంటే పనిముట్లను ఉపయోగించి తయారు చేయరు, మామూలు చిన్న చిన్న పనిముట్లను ఉపయోగిస్తారు కాబట్టి ఇది కూడా కుటీర పరిశ్రమ కింద వస్తుంది. అలాగే తోటమాలి, ఇందులో తోటమాలి అనేది వ్యవసాయం కింద వస్తుంది, ఇది సేవారంగం. వడ్డీ వ్యాపారం కొద్దిగా సేవారంగం. అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవాడు సేవారంగం. అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవాడు అంటే ఇది పరిశ్రమ కింద కూడా రావచ్చు. అంటే అగ్గిపెట్టె కర్మాగారంలో ఏం చేస్తారంటే పనిముట్లు ఉపయోగించి, అంటే ఇంజిన్స్ ఉపయోగించి తయారు చేస్తారు కాబట్టి ఇది కూడా సేవారంగం కింద లేదా పరిశ్రమ రంగం కింద వస్తుంది. ఉత్తరాలు బట్వాడా చేసి కొరియర్, ఇది పూర్తిగా ఏం తయారు చేయడు కాబట్టి సేవారంగం. తర్వాత మత బోధకులు, పూజారులు వీళ్ళు ఎటువంటి వస్తువులు తయారు చేయరు కాబట్టి వీళ్ళు కూడా సేవారంగం. చేపలు పట్టేవారు ఇటువంటి వస్తువులు తయారు చేయరు, ఇది కూడా వ్యవసాయం. చేపలు పట్టేవారు అది వ్యవసాయం కింద, అంటే వ్యవసాయ సంబంధిత అది. తర్వాత పాలు అమ్మేవారు, ఇది కూడా వ్యవసాయం సంబంధించింది. పూలు సాగు చేసేవారు, ఇది వ్యవసాయం. బుట్టలు వెళ్ళేవారు, ఇది పరిశ్రమ, కుటీర పరిశ్రమ అంటారు. తర్వాత బట్టలు కుట్టేవారు కూడా పరిశ్రమ. తర్వాత క్రింది పట్టిక భారతదేశంలో 1972-73 తిరిగి 2009 కంటే 37 ఏళ్ల తర్వాత ఏ రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారో తెలియజేస్తుంది. ఇది ఇక్కడ 1972-73 సంవత్సరం వ్యవసాయంలో 74% ఉంటే ఉపాధి పొందేవారు. 2009-10 అయ్యేసరికి 53% పడిపోయింది. వ్యవసాయం తీసుకుంటే 1972-73 74% ఉన్న ఉపాధితో 2009-10 అయ్యేసరికి 53% పడిపోయింది. అలాగే పరిశ్రమల్లో 72-73 సంవత్సరాల్లో ఉపాధి 11% కంటే 100కు 11 మంది ఉంటే అది 2009-10 టైంకి ఏమైందంటే 22% పెరిగింది. అలాగే సేవలు కూడా 1972-73 సంవత్సరంలో 15%గా ఉన్న
సేవల్లో ఉండే ఉపాధి 2009-10 అయ్యేసరికి ఎంత శాతం పెరిగింది? 25కి 25% పెరిగింది. చూసారా 72, 73 వ్యవసాయం మీద 74 నుంచి 53కి పడిపోయింది. పరిశ్రమ మీద 11 నుంచి 22కి పెరిగింది. 15 నుంచి 25కి పెరిగింది సేవలు. తర్వాత స్థూల దేశీయోత్పత్తి 2 కుటుంబాలు ఉన్నాయనుకుందాం. ఒకటి ధనిక కుటుంబం, రెండవది పేద కుటుంబం. కుటుంబ సభ్యులు వేసుకున్న దుస్తులు, ప్రయాణాలకు వాడే వాహనాలు, తినే ఆహారం, ఉండే ఇల్లు, వాళ్ళకున్న వస్తువులు, వైద్యం కోసం వాళ్ళు వెళ్ళే ఆసుపత్రులు వంటి వాటిని బట్టి మనం ధనిక పేద అని అంచనా వేయచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యమైన సూచిక ఏంటంటే ఆ కుటుంబాల ఆదాయం. ధనిక పేద కుటుంబానికి దేనిని సూచిక అంటే మెయిన్ సూచిక ఏంటంటే వాళ్ళు సంపాదించే ఆదాయం అనేది మెయిన్ సూచిక. దేశ ఆదాయం లెక్క కట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల విలువను తీసుకుంటాం. ఈ విలువను ఉపయోగించే సాంకేతిక పదం ఏంటంటే స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. స్థూల దేశీయోత్పత్తి దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల విలువ, సేవల విలువ తీసుకుంటాం. ఈ విలువను ఉపయోగించే సాంకేతిక పదం స్థూల దేశీయోత్పత్తి, జీడిపి. ఈ క్రింది చార్టు 2 వేర్వేరు సంవత్సరాలు 1972-73, 2009-10లకు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి విలువను చూపిస్తుంది. 37 సంవత్సరాల మొత్తం ఉత్పత్తి పెరిగిన తీరును కూడా మీరు చూడవచ్చు. ఈ 72 నుంచి లేదా 73 నుంచి 2010 వరకు లేదా 72 నుంచి 2009 వరకు ఈ ఆర్థిక సంవత్సరం వరకు భారతదేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి విలువ ఇక్కడ చూపుతున్నారు. అది పెరిగిన తీరు మీరు చూడవచ్చు. ఫస్ట్ది చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది వ్యవసాయం అంటున్నారు. తర్వాత లైట్ ఇల్లోగా ఉన్నది పరిశ్రమలు. తర్వాత ఆకుపచ్చ అంటే కలర్లో ఉండేది సేవలు. 1972-73లో వ్యవసాయం 2,43,082 ఉంది ఇక్కడ చూసారా. తర్వాత రెండవది పరిశ్రమలు 1,33,912, సేవలు 2,09,352 1972-73. అదే 2009-10 వచ్చేసరికి వ్యవసాయం 7,64,817 స్థూల దేశీయోత్పత్తి. పరిశ్రమ నుంచి వచ్చేది 11,73,089. అలాగే సేవల నుంచి వచ్చేది 25,78,165. మొత్తం 1972-73 మొత్తం స్థూల దేశీయోత్పత్తి ఎంత అంటే 5,86,346. అదే 2009-10 అయ్యేసరికి 45,16,071. ఈ గ్రాఫ్ నుండి వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల వారు స్థూల దేశీయోత్పత్తి ఇచ్చారు కదా. చార్ట్ చూసి ఈ ప్రశ్నకు జవాబులు ఇవ్వండి అంటున్నారు. ఆ ప్రశ్నకు జవాబులు చూద్దాం, కింద ఉన్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల వారు స్థూల దేశీయోత్పత్తి చార్ట్ చూసి ప్రశ్నకు జవాబులు ఇవ్వండి. 1972-73లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం వ్యవసాయం. ఆల్రెడీ గ్రాఫ్లో కనబడుతుంది కదా. 1972-73లో అధిక ఉత్పత్తి రంగం ఉన్నది ఏంటంటే 2,43,082 ఉంది కదా 1970. అది కాబట్టి వ్యవసాయం. 2009-10లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం గ్రాఫ్లో చూడండి పెద్దది కనిపిస్తుంది 25,78,165. అది సేవా రంగం. తర్వాత కాలాన్ని పూరించండి. 1972-73, 2009-10 సంవత్సరాల మధ్య భారతదేశంలో మొత్తం వస్తువుల సేవల ఉత్పత్తి సుమారు ఎన్ని రెట్లు పెరిగిందంటే 8 రెట్లు. 72కు 2009కి లేదా 73, 2010కి వస్తు సేవల మొత్తం ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగిందంటే 8 రెట్లు పెరిగింది. స్థూల దేశీయోత్పత్తిని ఎలా అంచనా వేస్తారు? పై రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు చేపట్టే ప్రజలు చాలా పెద్ద మొత్తంలో వస్తువులు, సేవలను ఉత్పత్తి చేస్తారు. ప్రతి రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, ఎంత మొత్తం వస్తువులు, సేవలు ఉత్పత్తి అవుతున్నాయి అన్నది మనం తెలుసుకోవాలి. కొన్ని వేలాది వస్తువులు, సేవలను అంచనా వేయడం అసాధ్యమైన పని అని మీకు అనిపించవచ్చు. ఈ పని చాలా పెద్దదే కాకుండా కార్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, సేవలు, బుట్టలు, కుండలను జోడించడం ఎలా వీలవుతుందని మీరు ఆశ్చర్యపడవచ్చు. ఇదంతా అర్థం పర్థం లేనిదిగా ఉంటుంది. మీ ఆలోచన సరైనదే. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్థికవేత్తలు ఉత్పత్తి అయిన వాటి సంఖ్యను కాకుండా ఆయా వస్తువుల, సేవల దేనిని జోడించాలని సూచిస్తారంటే విలువలు. ఇప్పుడు ఏ వస్తువు ఉత్పత్తి అయినా, ఎవరు పనిచేసినా దాని విలువ ఎంత అంటే డబ్బులో దాని విలువ ఎంత అనేది ఆర్థికవేత్తలు జోడించాలని సూచించారనమాట. ఒక ఉదాహరణ, 10,000 కిలో వడ్లను కిలో 25 రూపాయలకి అమ్మితే ఆ వడ్ల విలువ 2,50,000 రూపాయలు. 10,000 × 25 2,50,000 రూపాయలు. కొబ్బరికాయకి 10 రూపాయలు చొప్పున 5,000 కొబ్బరికాయల విలువ 50,000 రూపాయలు అవుతుంది కదా. ఇది విలువ. 5,000 కొబ్బరికాయల విలువ 50,000 రూపాయలు. 10,000 కిలోల వడ్ల విలువ 2,50,000 రూపాయలు. ఇలాగ విలువలోకి అంటే డబ్బులోకి మార్చమని చెప్తున్నారు. ఉత్పత్తి అయిన, అమ్మిన ప్రతి వస్తువును, సేవను లెక్కించడం అవసరమా? వస్తువులు, సేవల మొత్తం విలువను ఎలా అంచనా వేస్తాం? ఉదాహరణకు ఒక రైతు ఒక రైస్ మిల్లుకు కిలో 25 రూపాయల చొప్పున వడ్లు అమ్మిందని అనుకుందాం.
ఆమె మొత్తం 100 కిలోలు అమ్మింది. ఆమె విత్తనాలు ఏవి కొనాల్సిన రాలేదని అనుకుందాం. ఆమె ఉత్పత్తి చేసిన మొత్తం వడ్ల విలువ ఎంత అంటే రూ. 2,500. అంటే రూ. 25 ఒక కిలో, మొత్తం 100 కిలోలు అయితే రూ. 2,500. రైస్ మిల్లర్లు హోటల్కు కిలో రూ. 40 చొప్పున 80 కిలోల బియ్యం, కిలో రూ. 20 చొప్పున 20 కిలోల ఓక అమ్ముతారు. రైస్ మిల్లర్లు ఉత్పత్తి చేసిన మొత్తం విలువ ఎంత అంటే 40 × 80, ఇది 1200, 20 × 20, ఇది ఒక 400. టోటల్ 40 × 80 × 40, కిలోకి రూ. 40, మొత్తం 80 కిలోలు అయితే 3,200, 20 × 20 400, 3,200 ప్లస్ 400 3,600 రైస్ మిల్లులో అమ్ముతారు. ఫస్ట్ది ఎంత? 2,500. ఈ మొత్తాన్ని హోటల్ యజమాని రైస్ మిల్లుకు చెల్లిస్తాడు. హోటల్ యజమాని ఓకరును పొయ్యి మండించడానికి ఉపయోగిస్తారు. బియ్యంతో ఇడ్లీ దోశలు చేస్తాడు. మొత్తం ఇడ్లీలు దోశలు అనగా హోటల్ యజమాని 5,000 వస్తాయి. మొదటి దశలోనేమో వడ్లు అమ్మే వాళ్ళకి ఎంత వచ్చింది? 2,500. రెండో దశలో వచ్చేసరికి 3,600. హోటల్ యజమానికి వచ్చేసరికి ఎంత అయింది? అదే విలువ దాంతో తయారు చేసిన అంతిమ విలువ వచ్చేసరికి 5,000 అయింది. ప్రతి దశలో మొత్తం విలువ, వస్తువుల విలువ, మొదటి దశ రైస్ మిల్లర్లకు వడ్లు అమ్మడం వల్ల 2,500 వచ్చింది. రెండవ దశలో హోటల్ యజమానికి ఓకా బియ్యం అమ్మడం వల్ల 3,600 వచ్చింది. మూడవ దశ ఇడ్లీ దోశలు అమ్మడం వల్ల 5,000 వచ్చింది. దీన్ని తెచ్చిందని అంటున్నారు. ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల విలువను తెలుసుకోవడానికి వీటన్నిటి మొత్తాన్ని జోడించాలా? ఈ ఉదాహరణలో వడ్లు, ఓక, బియ్యం వంటివి మాధ్యమిక వస్తువులు, వాటిని జోడించిన అవసరం లేదు. మాధ్యమిక వస్తువుల విలువ అనేది జోడించిన అవసరం లేదు. అంచె వస్తువుల విలువ లాస్ట్కి ఎంత వచ్చింది? 5,000 వచ్చింది కదా, 5,000 మాత్రమే మనం జోడించాలి దీనికి, జీడిపికి. వీటిని అంతిమ వినియోగదారు వాడటం లేదు, కానీ అంచె వస్తువులైన ఇడ్లీ దోశలు తయారు చేయడానికి వీటిని ఉత్పాదకాలకు వాడుతున్నారు. మాధ్యమిక ఉత్పాదకాలు అంతిమ వస్తువుల విలువను కూడితే పలుమారు లెక్కించినట్లు అవుతుంది. రెండో దాంట్లో ఒక దాంట్లో 2,500, 3,600, 5,000 అయింది కదా. ఇలాగా ప్రతిసారి మనం కూడుతా 5,000లో ముందుది వచ్చింది దాన్ని 3,600, ఆ ముందు వచ్చింది 2,500, ఇవన్నీ కూడుతూ ఉంటే డబల్ కూడడం అంటే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయ్యి డబల్ అయిపోతుంది విలువ. అలా చేయకూడదు. అంతిమ వస్తువుల విలువ మాత్రమే మనం తీసుకోవాలి అని ఈ ఉదాహరణ ద్వారా మనకు చెప్తున్నారు. ఏ వస్తువుల విలువలో దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన మాధ్యమ వస్తువుల విలువ వస్తుందంటే అంతిమ వస్తువుల విలువ. ఏ వస్తువుల విలువలో దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన మాధ్యమిక వస్తువులన్నిటి విలువ వస్తుందంటే అంతిమ వస్తువుల విలువలో వాటిని తయారు చేయడానికి ఉపయోగించే మాధ్యమిక వస్తువుల విలువలన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ దోశలు తయారు చేయడానికి ఉపయోగించే 5,000 3,600 వచ్చేస్తుంది, 2,500 వచ్చేస్తుంది. ప్రతి దశలో ఉత్పత్తిదారులు ఉత్పాదకాలు తయారు చేసిన వారికి మొత్తం విలువ చెల్లించారు. అంటే హోటల్ యజమాని అమ్మిన అంతిమ వస్తువుల విలువ ఎంత? 5,000. బియ్యం, ఓకల విలువైన 3,500 ఉత్పాదకాలుగా ఉన్నాయి. వడ్లు మరపట్టించడంలో హోటల్ యజమాని పాత్ర ఏమీ లేదు. అదేవిధంగా వడ్ల మర ఉత్పత్తి చేసిన బియ్యం, ఓకల 3,600 విలువలు అతను కొన్న ఏ విలువ 2,500 కూడా ఉన్నాయి. ఈ 3,600, 2,500 ఉన్నాయి. ఈ 5,000, 3,600 కూడా ఉన్నాయి. 3,600 అతను కొన్న ఏ విలువ 2,000 ఉన్నాయంటే వడ్ల విలువ 2,500, ఈ 3,600 ఉన్నాయి. అతను వడ్లను ఉత్పత్తి చేయలేదు. వీటిని మొదటి దశలో రైతు ఉత్పత్తి చేసింది కాబట్టి వడ్లు, బియ్యం విలువను వేరువేరుగా కూడటం సరికాదు. కొనుగోలు చేసిన భౌతిక ఉత్పాదకాల విలువను పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఉత్పత్తిదారు శ్రమ, ఇతర ఉత్పాదకాలను ఉపయోగించి తరువాతి దశ వస్తువును తయారు చేశారు. ఇది ఇప్పటికే ఉన్న విలువకు అదనంగా జోడించినట్లు ఉన్నాయి. పై ఉదాహరణలో వడ్లు, బియ్యం మధ్య దశలోని ఉత్పాదకాలు కాగా ఇడ్లీ, దోశ వంటివి తుది ఉత్పాదకాలు. మనం నిత్య జీవితంలో ఉపయోగించి కొన్ని వస్తువులను దిగువ సూచించబడి వాటికి ఎదురుగా ఆయా వస్తువుల మధ్యదశ ఉత్పాదకాలు రాయండి అంటున్నాడు. తుది ఉత్పాదకాలు, మధ్యదశ ఉత్పాదకాలు. ఇక్కడ తుది ఉత్పాదకం నోటు పుస్తకం అయితే దాని యొక్క మధ్యదశ ఉత్పాదకం కాగితపు గుజ్జు. అలాగే కారుకి ఇనుము, లైట్లు, లేకపోతే మిగిలిన కార్లు తయారు చేయడానికి ఉపయోగించేవన్నీ సామాన్లు కూడా దాని మధ్యదశ ఉత్పాదకాల కింద వస్తాయి. స్టీరింగు, లేకపోతే లోపల రేడియో, ఇవన్నీ నువ్వు తీసుకెళ్తే టోటల్గా కారు అవుతుంది. వీల్స్ అన్నీ. ఇతర వస్తువులు తయారీకి ఉపయోగించినట్లయితే అది ఏ వస్తువు అవుతుందంటే అంతిమ వస్తువు. ఇతర వస్తువులు తయారీకి ఉపయోగించినట్లయితే అది ఏ వస్తువు అవుతుంది? అంతిమ వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీరింగ్ కూడా ప్లాస్టిక్ని తయారు చేస్తారు. స్టీరింగ్ అనేది కారులో ఉపయోగిస్తాం కాబట్టి స్టీరింగ్ అనే దాన్ని కారులో ఉపయోగిస్తున్నాం కాబట్టి స్టీరింగ్ అనేది అక్కడ అంచె వస్తువు అవ్వదు. కారు అనేది అంచె వస్తువు అవుతుంది. పై ఉదాహరణలో రైతు కుటుంబ వినియోగానికి బియ్యం తీసుకుని ఉన్నట్లయితే అది అంతిమ వస్తువు అవుతుంది. ఇడ్లీ, దోశలను కుటుంబం తన వినియోగానికి తయారు చేసుకుని ఇవి అమ్మే వస్తువులు కావు. ప్రతి దశలోనూ జోడించబడిన అదనపు విలువను మాత్రమే తీసుకోవడం మెరుగుపడింది. దీన్ని వస్తువుల అమ్మకం విలువలో అంతకుముందు వేరే వ్యక్తి ఉత్పత్తి చేసిన ఏ విలువను తీసేయాలంటే భౌతిక ఉత్పాదకాల విలువను తీసుకేయాలి. దీని అర్థం అవ్వాలంటే పై ఉదాహరణ ద్వారా ఉత్పత్తిదారు జోడించిన అదనపు విలువ ఎంతో తెలుసుకుందాం. మొదటి దశలో రైస్ మిల్లర్లకు రైతులు వడ్లు అమ్మేటప్పుడు 2,500 నుంచి కొనుగోలు చేసిన ఉత్పాదకాల 0 తీసేస్తే జోడించిన విలువ ఎంత అవుతుంది అంటే రైతు జోడించిన విలువ తన ఉత్పాదకాలకి 2,500. రెండోసారి 3,600 వచ్చింది.
ఎవరికి హోటల్ యజమానికి. అందులో అతను జోడించిన విలువ ఎంత? 1100 రూపాయలు. మూడవ దశలో 5000 రూపాయల్లో ఆయన తీసుకున్న 3600 రూపాయలు తీసిస్తే జోడించిన విలువ ఎంత వచ్చింది? 1400 రూపాయలు. ప్రతి దశలోనూ జోడించిన విలువ ఫస్ట్ రైతు ఏమో 2500 జోడించాడు, రెండోసారి 3600 మైనస్ 2500 అంటే 1100 జోడించాడు హోటల్లో నుంచి. తర్వాత మూడో దశ ఇడ్లీలు దోశలు అమ్మకడం వల్ల 5000 రూపాయలు వచ్చింది కదా, ఎంత జోడించాడు? 3600 5000 అంటే 5000 నుంచి 3600 తీస్తే ఎంత వచ్చింది? 1400. ఈ జోడించిన విలువ మొత్తం 2500 1100 1400 టోటల్గా ఎంత వచ్చింది? 5000 రూపాయలు. మనకు అంతిమ వస్తువు విలువ ఎంత వచ్చింది? 5000 రూపాయలు. ఇలాగ ఫస్ట్ నుంచి జోడించిన విలువ తీసుకున్న ఒకటే వస్తుంది, అంతిమ వస్తువు విలువ తీసుకున్నా కూడా ఒకటే వస్తుంది. రెండు పద్ధతుల్లో ఒకటే సమాధానం వచ్చింది. ఓకేనా? వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి ప్రతి దశలో జోడించిన అదపు విలువను కానీ లేదా అంతిమ వస్తువు సేవల విలువ కానీ తీసుకోవాలి. ఒక సంవత్సరంలో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల సేవల విలువ ఆ సంవత్సరానికి ఆ రంగంలో దేనిని సూచిస్తుందంటే మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది. ఇక్కడ 5000 రూపాయలు అనేది 3 రంగాల ఉత్పత్తిని కలిపితే ఏం వస్తుందంటే దేశీయోత్పత్తి వస్తుంది. 3 రంగాల ఉత్పత్తిని కలిపితే ఏమొస్తుందంటే దేశీయోత్పత్తి వస్తుంది. దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి అనేది వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువుల సేవల విలువని ఏమి తెలియజేస్తుందంటే స్థూల దేశీయోత్పత్తి. దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి తెలియజేస్తుంది అంతిమ వస్తువుల సేవల విలువను. 2009-10 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ విలువను ఇచ్చిన సంగతి గమనించి ఉంటారు. అంటే ఏప్రిల్ 2009 నుంచి మార్చి 2010 వరకు ఉత్పత్తి చేసిన వివరాలు. దీనిని ఏ సంవత్సరం అని కూడా అంటారంటే ఆర్థిక సంవత్సరం. ముందు సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి, తర్వాత సంవత్సరం మార్చి 31 వరకు ఉండే సంవత్సరాన్ని ఏమంటాం మనం? మార్చి 31 వరకు ఉండే సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరం అంటారు. ఆర్థిక సంవత్సరం ఎక్కడ కొలుస్తారంటే ముందు సంవత్సరం ఏప్రిల్ 1 నుండి తర్వాత సంవత్సరం మార్చి 31 వరకు. ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువను ఏది నమోదు చేస్తుందంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. కానీ మార్కెట్లో కొనుగోలు లేదా అమ్మకాలు చేయని అంశాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏంటంటే వంట చేయడం, ఇల్లు తొడవడం, ఇల్లు సర్దడం, పిల్లల్ని పెంచడం, మొక్కలను పశువులను పోషించడం వంటి గృహ సంబంధ పనులను దీని ఉదాహరణగా చెప్పవచ్చు. స్థూల దేశీయోత్పత్తిని గణించడంలో ద్రవ్యపరమైన లావాదేవీలు లేని ఇలాంటి వాటిని పరిగణలో తీసుకోవడం లేదు. ఇవి ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసే ఈ పనులు నేటికి ద్రవ్యపరమైన చెల్లింపులు చేయడం లేదు. ఇటువంటి పనులకు ఇల్లు ఉతకడం లేకపోతే బట్టలు ఉతకడం ఇవన్నీ. క్రింది పట్టికలో స్థూల దేశీయోత్పత్తి విలువ ఇవ్వబడింది. 2010-11 సంవత్సరానికి లెక్కించిన విధంగా స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటును మిగతా సంవత్సరాలు గణించండి అంటున్నారు. ఇక్కడ చూసే 2009-10 సంవత్సరానికి 45,16,000 ఇచ్చారు. 2010-11 సంవత్సరానికి ఈ స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు అని అడుగుతున్నారు. పెరుగుదల రేట్ అంటే ఎంత పెరుగుదల, దాని రేటు కావాలంటే బై 100 చేస్తే సరిపోతుంది. బై చేసి 49,37,000 నుంచి 45,16,000 తీసి ముందున్న దాని చేత భాగించాలి. ఇంటూ 100 చేస్తే స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటు ఎంత పెరిగింది 2009-10 నుంచి 2010-11 వరకు ఎంత పెరిగింది అనేది వస్తుంది 9.32%. అలాగే 2011-12లో 2011-12 ఎంత ఉంది? 52,44,000 2011-12లో. అలాగే 2010-11 ఎంత ఉంది? 49,37,000 ఉంది. దాన్ని వచ్చిన దాన్ని 49,37,000 చేత భాగిస్తే ఇంటూ 100 చేస్తే ఎంత శాతం పెరిగింది స్థూల దేశీయోత్పత్తి రేట్ అంటే 6.21. అలాగే 2012-13 వచ్చేసరికి ఎంత వచ్చింది? 4.977% పెరిగింది. వెనక దాని నుంచి తర్వాత సంవత్సరం దాన్ని ముందు సంవత్సరం తీసివేసి ముందు సంవత్సరం దాని విలువ చేత భాగించి ఇంటూ 100 చేస్తే స్థూల దేశీయోత్పత్తి రేట్ అనేది పెరుగుదల రేట్ అదే పెరుగుదల రేట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.